హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 145 డేస్ అవుతుంది. సో 145 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ అనేది మీరు ఒకసారి చూడండి. అండ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి బెస్ట్ టైం ఏదో కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు నా 145 డేస్ రిజల్ట్ని మీరు ఒకసారి చూసేయండి. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 145 డేస్ అవుతుంది. సో 145 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ చూడండి గైస్ ఒక్కసారి. సో బయట అయితే ఇలా లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు దగ్గర కూడా చూపిస్తాను. ఇది హెయిర్ లైన్. ఆల్మోస్ట్ నేను ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను హెయిర్ లైన్ బాగుందని. అండ్ ఇక్కడ నా క్రౌన్ ఏరియా అనమాట, ఈ ఏరియా. ఐ హోప్ మీకు క్లారిటీగా ఉందనుకుంటా. సో ఒకసారి నేను మొత్తం ఇలా చేసి చూపిస్తాను మీకు. సో కండిషన్ ఒక్కసారి. సో ఇది అనమాట. సో హెయిర్ అయితే చాలా బాగుంది. సో లుక్ కూడా టోటల్గా చేంజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇది గైస్. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేయండి. సో గైస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి బెస్ట్ టైం గురించి మాట్లాడుకుంటే, సో నేను చేయించింది పర్సనల్గా నేను ఆగస్టు 26న చేయించాను. సో నేను ఆగస్టులో చేయించుకోవడానికి రీజన్ వచ్చేసి, అంటే నాకు కొద్దిగా ప్లాన్స్ ఉండే, లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ నేను ముందే పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనము ఆగస్టులో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మనకు హెయిర్ మొత్తం రావడానికి అట్లీస్ట్ ఒక 6 months టైము. అండ్ నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 27. సో 27కి నేను ఇప్పుడు నాకు మ్యారేజెస్ అవి ఇవి అనుకుంటున్నాము. సో దాని కొరకు నేను ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే తర్వాత మనకు ఒక 6 months తర్వాత అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. సో తర్వాత మనకు ప్రాబ్లం ఉండదని ఒక ఉద్దేశంతో నేను ఈ ఆగస్టులోనే ప్లాన్ చేశాను. సో ఆగస్టు అనేది బెస్ట్ సీజన్ అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే అప్పుడు రైనీ సీజన్ ఉంటుంది మ్యాక్సిమమ్. సో ఆ సీజన్లో చేయించుకోవచ్చా అంటే చేయించుకోవచ్చు, ప్రాబ్లం అనేది ఉండదు. బట్ కంపేరింగ్ టు అదర్ సీజన్ లైక్ వింటర్ కానీ లేకపోతే ఈ రైనీ సీజన్ కానీ వీటితో కంపేర్ చేస్తే సమ్మర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి మీరు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ వింటర్ కానీ రైనీ సీజన్ కానీ అప్పుడు మనకి హ్యూమిడిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడున్న వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అప్పట్లో మీరు చేయించుకోవాలనుకుంటే మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే నీడిల్స్తో వాటితో చేస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగే కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇలాగ ఉంటాయి కాబట్టి కొందరికి వెదర్ కొద్దిగా చేంజ్ అయినా కానీ కొందరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న కోల్డ్ కాఫ్. సో అలాంటివి వస్తుంటాయి, దాని ఎఫెక్ట్ మనకు ఇది పడుతుంది అనమాట. ఈవెన్ మనం దగ్గినా కానీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. సో అలాంటివి ఉంటాయి కాబట్టి సో మీరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే మ్యాక్సిమము సమ్మర్కి వెళ్ళిపోండి. ఈ సీజన్లో రైనీ కానీ లేకపోతే వింటర్ సీజన్లో కానీ సో కొద్దిగా వెదర్ పడని వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఇది అనమాట. సో సీజన్ పర్టికులర్ అని కాదు, మీరు ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే సమ్మర్కి ఇవ్వండి. సమ్మర్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మనకు మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది ఉండదు. సో సమ్మర్లో మనము ఈవెన్ మార్నింగ్ అయినా నైట్ అయినా కానీ మ్యాక్సిమం వెదర్ మనకు మన బాడీ టెంపరేచర్కి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం అనేది ఉండదు. సో సమ్మర్ సీజన్ ఈజ్ బెస్ట్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ దాంతోపాటు వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎటువంటి కండిషన్లో చేయించుకోవాలి, మీకు చాలామందికి కొద్దిగా ఈ హెయిర్ లైన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ క్రౌన్ ఏరియా అనేది థిన్ అయిపోతుంది. అలాగే టెంపుల్స్ అన్నీ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీకు ఈ హెయిర్ లైన్ అనేది డ్యామేజ్ అయిందనుకో, దాన్ని మనం ఏం చేయలేం. ఆటోమేటిక్గా ఈ ఏరియా అనేది రిసీడింగ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు డెఫినెట్లీగా ట్రాన్స్ప్లాంట్కే వెళ్ళండి. మీరు పిఆర్పీలు కానీ జిఎఫ్సీలు కానీ వేరే టెక్నిక్స్ ఏది చేయించుకున్న ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే మీకు రిజల్ట్ అనేది రావడం చాలా కష్టం. మీరు కావాలంటే ఈ క్రౌన్ ఏరియాలో ఏదైనా హెయిర్ పోతే మనము దాన్ని పిఆర్పీ చేయించుకొని కానీ లేకపోతే మెడిసిన్స్ కొన్ని డేస్ యూస్ చేస్తే కొద్దిగా మనకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ హెయిర్ లైన్ డ్యామేజ్ అయిందనుకో మీకు మ్యాక్సిమం అక్కడ ట్రాన్స్ప్లాంటే చేయాలి. మీకు మీరు వేరేది ఏది చేయించుకున్నా కానీ మీకు ఎఫెక్ట్ అనేది మీకు రిజల్ట్ అనేది ఉండదు. పిఆర్పీ కానీ జిఎఫ్సి ఏది చేయించుకున్నా మీకు రిజల్ట్ అనేది ఉండదు. సో మీరు హెయిర్ లైన్ డ్యామేజ్ అయినా ఈ టెంపుల్స్ అన్నీ రిసీడ్ అయినా కానీ డెఫినెట్లీగా మీరు ట్రాన్స్ప్లాంట్కే వెళ్ళండి. అనవసరంగా ఆ పిఆర్పీకి డబ్బులు పెట్టేసి
తర్వాత మీరు బాధపడకండి, ఎందుకంటే దానివల్ల యూస్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఇది గైస్ ఈ వీడియో. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.